తక్కువ మందికే తెలిసిన రట్టి శ్రీ మత్స్య వల్లభనారాయణ స్వామి ఆలయం గురించి ఈ రోజు తెలుసుకున్నాం. ఈ ఆలయం 1800వ శతాబ్దంలో మందసాలోని శ్రీ రాజమణి జగన్నాథరాజు దాదాపు 205 సంవత్సరాల క్రితం ఈ ఆలయం తన పాలనలో నిర్మించినట్లు ఇక్కడి కథనాలు చెబుతున్నాయి. 18వ శతాబ్దం నెల్లూరు జిల్లాలోని బుద్ధగిరి గ్రామంలో ఒక అద్భుత ఘటన జరిగింది. అక్కడి గ్రామస్తులు వారి దినచర్యలో భాగంగా ఒక పాల చెట్టుని నడుపుతూ ఉండగా అందులో పాలకు బదులుగా రక్తం వచ్చింది. వాళ్ళంతా ఆశ్చర్యంలో ఉండగా అదే సమయంలో ఆ ఇంటి ఆడపడుచుకి శ్రీ సింహాద్రి అప్పన్న స్వామి కలలోకి వచ్చి అడవిలో జరిగింది చెప్పి అలానే తరువాత చేయబోయే కార్యం గురించి చెప్పి ఆ దృశ్యమయ్యారు. ఆ ఘటనని ఆవిడ ఊళ్ళో వాళ్లతో పంచుకొని స్వామి చెప్పిన విధంగా ఆ రక్తం కారిన దొంగని కొంతమంది ఊరు వాళ్ళు వాగులు, వంకలు, నదులు దాటుకుంటూ పూరి క్షేత్రం దిశగా పయనిస్తూ వస్తుంటారు. అలా రట్టి గ్రామానికి వచ్చేసరికి స్వామి పెద్ద శబ్దధ్వనితో ఇక్కడే నా స్థానం, ఆపండి అని చెప్పారు. స్వామివారు మందసా రాజుగారి కలలోకి వచ్చి జరిగింది చెప్పి ఇక్కడే ఆలయం నిర్మించమన్నారు. అప్పటికే సంతానం లేని రాజుగారికి ఆలయం ప్రతిష్ఠించిన తరువాత 2 మగబిడ్డలు 2 ఆడబిడ్డలు జన్మించారు. ఇప్పటికీ సంతానం లేని వారు స్వామిని మనస్ఫూర్తిగా దర్శించుకుంటే తప్పక సంతానం కలుగుతుందనేది ఇక్కడ వాళ్ళ నమ్మకం. సంక్రాంతి మరియు హోలీ పౌర్ణమి రోజున